ఫస్ట్ మనం ఆర్ఎంసీకి వెళ్ళిన తర్వాత అది లోకలా బ్రాండెడా చూసుకోవాలి. అంటే హై కంపెనీ, పెద్ద కంపెనీయా, లేదా రీసెంట్గా అక్కడే వాళ్ళు ఓన్గా పెట్టుకున్నారా అని చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం బ్రాండెడ్కి వెళ్ళడం మంచిది. ఇన్ కేస్ అక్కడ ఎక్కడ ఏ బ్రాండు లేదు అంటే అప్పుడు మనం లోకల్ని కన్సిడర్ చేయడం ఓకే అనమాట. తర్వాత మన డిజైన్, మనం ఏదైతే మన డిజైనర్ ఉంటాడో మన డిజైనర్ మనము అడుగుతాము. అసలేంటి M20 మనకి ఆ సైట్లో M5 నుంచి స్టార్ట్ అవుతాయి. M5, 7.5, 10, 15, 20, 25, 30, 40, 60 దాకా కూడా ఉంటుంది. పెద్ద కమర్షియల్స్ అయితే M60 గ్రేడ్ కూడా వేస్తారు. సో దాని ప్రకారం అన్నిటి యొక్క డిజైన్ మనం తీసుకుంటాము. డిజైన్ తీసుకున్న తర్వాత ఆ డిజైన్ని మనం ప్లాంట్కి పంపించి వాళ్ళని ఒక కొటేషన్ అడుగుతాము. ఈ డిజైన్ ప్రకారం మీరు మాకు కొటేషన్ ఇవ్వండి అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మనకి రివర్స్గా ఒక కొటేషన్ పంపిస్తారు. కొటేషన్ పంపించిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తాము, కమర్షియల్ వాళ్ళతో డిస్కషన్ జరిగిద్ది. కమర్షియల్ వాళ్ళు మన కంపెనీ కమర్షియల్స్, ఆర్ఎంసీ కంపెనీ కమర్షియల్స్ డిస్కషన్ చేసుకుంటారు. ఇన్ కేస్ కమర్షియల్స్ ఎవరు లేరు అంటే మనమే డిస్కస్ చేస్తాము. వాళ్ళు ఒక 5,000 రేట్ ఇచ్చారనుకోండి, మనం దాన్ని 4,000కి అడుగుతాము. తర్వాత 4,5లోనో 4,6లోనో వాళ్ళు ఇన్ డీటెయిల్గా చూపించినప్పుడు మనకి యాక్సెప్టెన్స్ అయితే దాన్ని మనం తీసుకొని ఫర్దర్ అప్రోచ్కి వెళ్తాము. ఓకే, యాక్సెప్టెన్స్ అయిన తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ట్రయల్ మిక్స్ చేయమని చెప్తాము. ట్రయల్ మిక్స్ అంటే ఓవరాల్గా కాంక్రీట్లో ఒక 9 క్యూబ్స్కో ఒక 12 క్యూబ్స్కో ఎంత క్వాంటిటీ కావాలి. ఇప్పుడు ఓవరాల్గా మనం 1 m క్యూబ్కి వాడికి డీటెయిల్స్ ఇస్తాము, ఎంత సిమెంట్ కావాలి, ఎంత శాండ్ కావాలి, అలాగా. సో 10 క్యూబ్స్, సపోజ్ 12 క్యూబ్స్ అనుకోండి, మన క్యూబ్ సైజ్ ఎంత 0.15/0.15 కదా, అంతా 150 mm కదా. సో దాని ప్రకారం ఇది ఎంత m క్యూబ్ ఉందో ఇంటూ 12 వేసి అంత m క్యూబ్కి మనం మిక్సింగ్ చేపిస్తాము. ట్రయల్ మిక్స్ చేపించి అన్ని క్యూబ్స్ చేసిన తర్వాత ఇక మనము మళ్ళీ రిటర్న్ అయిపోతాం. తర్వాత క్యూబ్స్ అన్నీ అయిన తర్వాత వాటిని నీట్గా నెక్స్ట్ రోజు డీమోల్డింగ్ చేసి వాటర్లో పెట్టేసి మనం 3 డేస్కి 7 డేస్కి 14 డేస్కి రిజల్ట్స్ తీయమని చెప్తాము. ఎవ్రీ 2 తీయమని చెప్పొచ్చు, లేదు 3 తీయమని చెప్పొచ్చు. సో 3 అయిపోతాయి. లాస్ట్ 3 వచ్చేసి 28 డేస్కి మనం టెస్టింగ్ చూద్దాం అనమాట. ఓకే, సో 3, 7, 14లోనే మనకి మ్యాక్సిమం 98% మన ఏదైతే అనుకుంటున్నాం. ఇప్పుడు సపోజ్ M40 ఉంది, 14 డేస్లోనే M40 అచీవ్ అయిపోతుంది. ఓకే, 27కి వెళ్ళాల్సినంత 28కి వెళ్ళాల్సినంత అవసరం ఉండకపోవచ్చు. ఇలా అయిపోయిన తర్వాత అన్నీ పాస్ అయితే ఆ రిజల్ట్స్ అన్నీ మనం తీసుకుంటాము. ఆ రిజల్ట్స్ అన్నీ తీసుకున్న తర్వాత పాస్ అయితే ఓకే, ఫెయిల్ అయితే మళ్ళీ